దోస రుబ్బుతో ఈ పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న దోస రుబ్బుతోటి ఈ పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్. ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2 కప్పుల దోస రుబ్బులో 1 కప్పు మైదా, చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు వామును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని అయితే అస్సలు యాడ్ చేయొద్దు. బ్యాటర్ అంతా కూడా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ని యాడ్ చేసామంటే బ్యాటర్ అంతా కూడా లూజ్ అయిపోతుంది, పునుగులు వేసుకోవడానికి అస్సలు బాగోదు. అందుకే వాటర్ని యాడ్ చేయకుండా పిండి మొత్తాన్ని కూడా ఇలా వేడి వేడి నూనెలో పునుగుల్లాగా వేసేసుకున్నామంటే మనకు ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి. పునుగులు కూడా చాలా బాగుంటాయండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన